హాయ్ హలో వెల్కమ్ టు మహేష్ వ్లాగ్స్. గాయస్ మేమైతే విశ్రాంతి తీసుకొని వచ్చాము. కానీ ఈరోజైతే ఎందుకు కొద్దిగా మనకి వాస్తు మంచిగా లేదనమాట. ఎన్నిసార్లు వేసినా మనకైతే ఎప్పుడు పడ్డట్టు అయితే చేపలు ఏం పడతల్లా మనకి. ఏంటని చూస్తే ఏమో అంటే నీళ్ళు తగ్గిపోయే కొందే లోతులోకి వెళ్ళిపోతున్నాయి చేపలన్నీ. ఇదిగోండి చేపలు మనం ఇదివరకు పట్టేటప్పుడు ఈ రకంగా వచ్చాయి. కానీ ఇప్పుడు చూడండి మనకైతే అసలుకి పెద్దగా రావట్లేదు చేపలు అనేవి. ఎన్నిసార్లు వేసాము అన్నిసార్లు కూడా అసలుకి రాలా. ఏంటంటే నీళ్ళు తగ్గిపోయి ఎండిపోయి ఆ లోతుల్లోకి వెళ్ళిపోయినాయి అంట చేపలన్నీ. ఇక్కడైతే లేవు, ఏడాడో ఒకటి రెండు అట్టం అన్నీ, అంత మించి అయితే అసలు లేవు చేపలు అయితే. ఇదిగోండి వేసినప్పుడల్లా ఒకటి రెండు అయితేనే వస్తున్నాయి మాకైతే. ఇదిగోండి ఇప్పుడైతే అది రవ్వు పిల్ల, గండి పిల్ల అన్నమాట. ఇది చిన్నది పడింది. గండ్లు కూడా తక్కువే ఉన్నాయి ఇక్కడైతే. పోయిన ఏడు తిన్నాం కానీ గండిలు బాగా ఈ ఏడు అసలుకి ఏం లేవు. ఓన్లీ పాంప్లెట్లు, ఈ గురకలు పెద్ద పెద్ద ఇవే అవుతున్నాయి. అది చూడండి కంప అని ఇవి. మాకైతే అసలుకి ఆ కంప తీసుకోవటమే సరిపోయింది, చేపలు పట్టటమేమో ముందు. ఇదిగోండి ఈయన వేసినప్పుడల్లా ఏడోసటి కంపకో గెంపకో ఇరికిచ్చి మరీ చేస్తా ఉన్నాడు మా మామ అయితే. చూడండి ఎంత కంప అవుతుందో. చేపలు పట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది మాకైతే. కొంచెంసేపు చూసి కట్టట్ట ఇక అంత నుండి వెళ్ళిపోయాము. పడితే ఒకటి రెండు అరట పడుతున్నాయి. అవి కూడా అన్నీ చిన్నగా పడుతున్నాయి. ఇదివరకు పడ్డట్టు మనకి పాంప్లెట్ ఒక్కొక్కటి పడితే కిలో ఉండేది. ఇప్పుడు అయితే అలా కిలో కూడా లేదు ఒక్కొక్క పాంప్లెట్. అన్నీ చిన్న చిన్నవి అసలుకి. ఇదిగోండి ఇట్లా ఉన్నాయి. ఇది నల్ల చిత్రి, కాకి చిత్రి అంటారు, నల్ల చిత్రి అంటారు. రవ్వు ఉన్నట్టే ఉంటుంది. ఇది మేసాలు కూడా ఉన్నాయి చూడండి దీనికైతే. మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను గాయస్. ఇవ్వండి ఇక్కడైతే దీంట్లో వేసాం కానీ దీంట్లో అన్ని చుక్క గురకలు అంటారు. అవి కూడా ఒక పాంప్లెట్, కానీ ఇది చుక్క గురక. అయితే దీంట్లో చాలా ఉన్నాయి చుక్క గురకలు. చూడండి గాయస్. అయితే దీంట్లో కూడా పెద్దగా అంటే